తన గర్భం ధరించెను. మీరు భక్తులు ఉన్నట్లు ఇస్తూ నా పాపమును పరిహరించుము. హిమం కంటే నేను తెల్లగా ఉన్నట్లు మీరు నన్ను పడుతుంది. చూడండి పిల్లలు, ఇక్కడ దావీదు మహారాజు ఇక్కడ రాసిన మాటలు ఎంతో అవి గంభీరంగా ఎప్పుడు రాసినంటే ఆయన దావీదు దశవేదకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతన్ని ఎదుగుతూ వచ్చినప్పుడు అతను రచన కీర్తన. ఎప్పుడైనా ఈ సంగతి దావీదు మహారాజు సైనికుడైనటువంటి యూరియా భార్యకు అక్కడ విధంగా దాని విధానం చూసుకున్నప్పుడు చేసినటువంటి పొరపాటు విషయంలో ప్రవక్త నాదాను తనతో మాట్లాడిన విధానం బట్టి దావీదు మహారాజు ఇక్కడ ఒప్పుకుంటాడు మన పాప విషయమై. ఏమంటాడు? దేవా ఎంతమంది గ్రహింపైంది చేయొచ్చండి? ఎంతమందికి గ్రహింపైంది చేయొచ్చండి? గట్టిగా ఎత్తండి. మళ్ళీ చెప్పు, బాగా వినండి. ఈ కీర్తన ఎప్పుడు రాశారు? మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పాలి మాట. సైనికుడైనటువంటి ఏంటి? ఉరియా భార్య అయినటువంటి బెత్షెబా సందర్భంలో అక్రమ పాపములు చేసినప్పుడు దావీదు తర్వాత దీన్ని నాతాను ప్రవక్త ద్వారా దీన్ని మాటలుగా తర్వాత మాట మనసు పదినప్పుడు చెప్పాడు ఈ మాట. అది ముఖ్యమైన సంగతి. రైట్. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్యంతో బాహుల్యం చొప్పున మాత్రం కూర్చివేయమని దేవుడి దగ్గర తను ఒప్పుకుంటా ఉన్నాడు. తన పాపం విషయమై, అంటే తను చేసిన పొరపాట్ల విషయమై అక్కడ తాను దేవుని పశ్చాత్తపడగా ఉంటాను. ఇకపోతే నా దోషం పోనట్టు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోనట్టు నన్ను పవిత్రపరచుమని ఆ యొక్క తప్పిదములు అయినాక తను దేవుడి దగ్గర తన గోదావరి ఒప్పుకునేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మనం కూడా మన జీవితంలో మనం గత వారం వరకు ఎక్కడైతే మనం దేవునికి ఆయాసకరంగా వ్యతిరేకంగా మనం జీవితాలు ఉన్నాయి, మనం కూడా ఆ దావీదు వల్లే మనం ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. రెండు బలం చేయాలంటే యోగ్యమైన విధానంలోనే మనం చూస్తా ఉన్నాం. ప్రతి వారం పురస్కృతులు చూస్తాను కనుక పరీక్షించుకొని, అంటే ఎవరి బాధ పరీక్షించుకోవాలి అట్లా. కాబట్టి ఇక్కడ దావీదు మహారాజు ఏమంటానంటే, నా అతిక్రమం కూర్చివేయము, నా దోషం పోనట్టు బాగుగా అడుగుము, నా పాపం పోనట్టు నన్ను పవిత్రపరచమని మనం ఒప్పుకుంటా ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే, అలాంటి జీవితం ఎక్కడన్నా మనం ఒకవేళ ఉండి ఉంటే ఆయన దగ్గర మనం ఒప్పుకుంటే ఆయన క్షమించేవాడు అంటాడు. ఎందుకంటే దావీదు మహారాజుని క్షమించాడు. నాతాను ప్రవక్త ద్వారా నువ్వు ఇదిగా పర్వాలని మాట్లాడాను తన ద్వారా చెప్పాడు. ఇదే మూడులో చూస్తే, నా అక్రమం నాకు తెలిసే ఉన్నది, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. ఏమంటావు అడిగా? మూడో వచనం చదవండి. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది. అక్కడ ఏమంటున్నాడు? ఆయన తెలిసే ఉన్నాయంట నా పాపం, అంటే ఆయన తెలిసే ఉన్నాయి కాబట్టి ఆయన తెలిసే ఉన్నాయి అంటున్నాడు. నా పాపములు నాకు నా అక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం నా ఉన్నదని తను ఒప్పుకుంటా ఉన్నాడు. మనం కూడా మన తెలిసే ఉంటాయి. గత వారం నుంచి వరకు ఎక్కడైతే మనం తప్పిదములు పొరపాట్లు మన జీవితంలో ఉన్నాయి కూడా మనకు తెలిసే కదా. అందుకనే ప్రభు దగ్గర మనం ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాతనే మనం బదులు చేయడానికి మనకు ఆస్కారం ఉంటుంది. నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను. కేవలం అంటే నీకే పాపం. అంటే మన యొక్క జీవితంలో కూడా ఆయన విషయంలో మనం ప్రభు ప్రసిద్ధమైన జీవితం మనం జీవిత విధానంలో మనం తప్పులు చేసేవారుగా, పొరపాటు చేసేవారుగా మనం కూడా గమనించాలి. 5వ వచనం చదవండి. నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. అంటే ఆది ఆదాము మొదలు
మొదలుకొని చూస్తే కూడా మనము ఇదే మన ముందుకు కనబడుతుంది. అప్పటి నుంచే మనము పాపజన్మ ఉంటాం. ఆ దినాల నుంచే మనము మన జన్మే పాపజన్మ. అదే ఆదాము అవరించి వచ్చిన విధానం నుంచే మనము పాపంలో పుట్టేదే కాబట్టి మనము నీతిమంతులని అనుకోవడానికి వీలేదంట. ఎందుకంటే ఇక్కడ 5వ వచనం ఉంది, నేను పాపంలో పుట్టిన వాళ్ళను పాపంలోని నా తల్లి గర్భం ధరించింది. ఎవరు నీతిమంతులేనంటే అప్పుడు నీతిమంతుడని తెలుస్తుంది. కాబట్టి అందరం పాపంలోనే పుట్టినవారమై నీతిమంతులు మనం లేవు. కాబట్టి నీవు అంతరంగంలో సత్యం కోరుచున్నావు, అంతర్యంలో నాకు జ్ఞానం తెలియజేయవు. అంతరంగం అంటే మన ఈ యొక్క హృదయం, మన అంతర్యం. మనకు తెలిసి ఇది ఒక హృదయంలో దాని దేవునికి దాల్చోక ఏం లేదు. ఎందుకంటే ఆయన తెలిసే కాబట్టి ఆ హృదయం అనేది అంతరంగం అనే సత్యంను కోరుచున్నావు. దేవుడు హృదయ అంతరంగం కోరుతున్నాడు. కాబట్టి ఆ హృదయం ఆ అంతరంగం ఏ విధంగా ఉందో మనం పరిశీలన చేసుకోవాలి, పరిశీలించుకోవాలి. ఆ విధంగా చేసుకున్నప్పుడే అంతేకాదు అంతరంగ సత్యం కోరుచున్నామంట. ఆయన ఏం కోరుతున్నాడు? సత్యాన్ని కోరుతున్నాడు. ఆయన సత్యవంతుడు, దేవుడు, పరిశుద్ధమైన వాడు, నీతి గల వాడు, న్యాయవంతుడు. ఆయనకు అనేకమైన పేర్లు ఉన్నాయి చెప్పుకుంటూ పోతా ఉంటాయి. కాబట్టి ఆయన సత్యమును కోరుచున్నాడు. అంతేనే నాకు జ్ఞానము తెలియజేయదు. నేను పవిత్రుడు ఉన్నట్లు ఇస్సోపుతో నా పాపం పరిహరింపు. ఇస్సోపు మనం ఎన్నోసార్లు విన్నాం. ఇస్సోపు అంటే అది ఒక మనం చెప్పాలంటే ఈ గోడకు సున్నం వేయాలంటే ఒక కొంచెం వాడతాం. అంటే దేవుడు ఒక ఇస్సోపు అంటే దాన్ని శుభ్రం చేసుకోవడానికి ఆ విధంగా చూపిస్తా ఉన్నాడు. మనకు గోడకి ఏ రీతిగా మనం సున్నం వేస్తాం దాన్ని శుభ్రం చేస్తాం. ఆ విధంగా ఇస్సోపు అంటే దాంతో మనం హృదయాన్ని శుద్ధి చేసుకోవడం. బ్రష్ అంటే కొంచెం ఉంటుంది మన భాషలో సున్నం వేయడానికి. అట్లా శుద్ధి చేసుకోవడం. ఇక్కడ మురికి ఉంటే మనం వేస్తుందని మళ్ళా కానీ ఒక సున్నం కానీ పెయింట్ కానీ మనం శుద్ధి చేస్తాం. బ్రష్ కానీ కొంచెం కానీ అట్లా. కాబట్టి ఏం చేస్తాం అక్కడ ఇస్సోపుతో నా పాపమును పరిహరింపు. హిమం కంటే నేను తెల్లగా ఉన్నట్టు నేను కడుము. అంటే హిమం అంటే మనం చెప్పాలంటే మంచు. ఒక మంచు ఎట్లా ఉంటుంది? ఈ ఒక వైట్ అంతకంటే దాన్ని ఇస్సోపుతో నా పాపం పరిహరింపు. హిమం కంటే నేను తెల్లగా ఉన్నట్లు నన్ను కడుగుమని దావీదు మహారాజు అక్కడ వేడుకుంటా ఉన్నాడు ప్రభు దగ్గర. కాబట్టి పిల్లలు మనం ఆ రీతిగా హిమంలాగా ఉండాలి. మన హృదయం ఒక తెల్లంగా ఉండాలి. అంటే అలాంటిదే దేవుడు ఇష్టపడేవాడు ఉంటున్నాడు. హిమం కంటే తెల్లగా ఉన్నట్టు నన్ను కడుగుమని ఈ యొక్క మాటలో మన దావీదు మహారాజు ఈ యొక్క జీవితాన్ని, చెడిపోయిన జీవితాన్ని, హత్తుపోయిన జీవితాన్ని తను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు, ఒప్పుకుంటా ఉన్నాడు. కాబట్టి ఈ మాట మనం జ్ఞాపకం చేసుకొని మనం బలం చేయాలి. దేవుడితో మాట తీసుకున్నాం. అంతరంగంలో సత్యము కోరుచున్నాం. మన లోపల సత్యం కోరుతాడు దేవుడు. మాట్లాడదు. ఆ పిల్లలు పని చేసి బయట తీసుకున్నాడు. ముఖ్యమైన సంగతి అక్కడ చూడండి, ఇక్కడ కానీ అంతరంగంలో సత్యం కోరుతున్నాడు దేవుడు. అయ్యో దేవా, నిజమండి, దేవుడు తోడు బైబిల్ తోడు దొంగలు అంత అబద్ధకుడు వాళ్ళంతా. దేవుడు తోడు బైబిల్ తోడు అనేది తప్పు. నేను సత్యం చెప్తున్నా కదా, ఇంతసేపు చెప్పేంత అబద్ధం అన్నమాట. దేవుడు తోడు ఉంటాడు, నా తోడు ఉంటాడు. బుద్ధి ఏమైనా సైతాన్ని మాట్లాడాలని మన మాటలు ఎట్టుండాలి? అవునంటే అవును, దాన్ని మించింది సైతానికి వెళ్ళి వచ్చిందని అర్థం. దాన్ని మించేమన్నా మాట్లాడితే సైతాన్ నుంచి వచ్చింది అర్థం. అటువంటి వాళ్ళు నమ్మకూడదు. హెబ్రోలంతా పాడైపోయి చిన్న భిన్నమై రాత్రి రోజులు యుద్ధాలు నడుస్తున్నాయి. హెబ్రోలు దొంగల గుహ అయిపోయింది. అదంతా ఎక్కడైతే సంఘంలో యథార్థత లేకుంటే సర్వనాశనం అయిపోతుంది. కొంతమంది దొంగ లెక్కలు రాస్తూ ఉంటారు. ఇంటితో ఒక పేరు, స్కూల్లో ఇంకో సర్టిఫికెట్ ఇంకో పేరు. అది తప్పు.
ఎవరి సర్టిఫికేట్ ముందు ఉద్యోగం సంపాదిస్తాడు. సర్టిఫికేట్ ఎవరిదో అయితే అది చేసుకొని ఉద్యోగం సంపాదిస్తాడు. నేను చదువుకోలే, ఎవరి సర్టిఫికేట్ సంపాదించి ఆ పేరుకి ఉద్యోగం చేస్తాడు. నాకు లేదు. అవునా? సరే, అటువంటి విషయం ఉండకూడదు. అవునంటే అవును, కాదంటే కాదు. నేను సచితున్నా బ్రదర్ అనేది తప్పు. చెప్పేది నోట్లుగా బయటగా సత్యమే. నీ తోడు నా తోడు కాదు. రైట్. ఎవరు కాబట్టి ఈ దినాల్లో బహు జాగ్రత్తగా ఉండాలి. మన జీవితం అవునంటే అవును, కాదంటే కాదు. దాన్ని మించింది సైతాన్ వల్ల వచ్చిన పుట్టుబడి. కాబట్టి గల్లో ఏముంటూ అటువంటి మన జీవితంలో ఉంటే అవి తీసేసుకోవాలి. అదే ఆయన వాక్యం చదివింది. నా హృదయంలో అంతరంగంలో ఏమి లేకుండా చేయమంటారు. కొంతమంది పగ పెట్టుకుంటూ ఉంటారు, శత్రువులు పగ పెట్టుకొని చేస్తూ ఉంటారు. అటువంటి ఉండకూడదు. తర్వాత ఏమైనా మోసగిస్తారు, మోసం చేసి బతుకుతూ ఉంటారు. అట్లా ఉండకూడదు. హృదయం తేడా ఉండాలి. మళ్ళీ పాలు పొందప్పుడు హృదయం తేడా ఉండాలి. లేకపోతే అది పాలు పొందకూడదు. రైట్.